హలో అండి. హాయ్ అందరికి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ టారో సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక నేను డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి మీరు క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. మీకు ఈ వారం న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. న్యూ ఛాన్సెస్, న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు స్టెప్ తీసుకోవడానికి కూడా ఈ వీక్ రెడీగా ఉన్నారండి. బట్ ఏదో ఒక ఫియర్‌తో మీరు ఆగిపోతున్నట్టు కనిపిస్తుందండి. మీకు ప్రెజెంట్ ఎలాంటి ఆన్సర్స్ అవసరం లేదండి. జస్ట్ మీరు మీ కరేజ్‌తో, బ్రేవ్‌నెస్‌తో డేర్‌గా స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్టెప్ తీసుకోండి. మెల్లిమెల్లిగా థింగ్స్ అనేవి ఫిగర్ ఔట్ అవుతాయి. మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయండి. యూనివర్స్ మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకంతో మీరు డేర్‌గా స్టెప్ అయితే తీసుకోండి. ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ మై వరల్డ్ వచ్చిందండి. ప్రతిరోజు మీ ఓన్ వరల్డ్‌ని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇదే ఒక ఆపర్చునిటీ అనేదైతే యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అయితే మీకు పాజిటివ్‌గా ఉంది. డేర్‌గా స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఫుల్ కార్డ్ వచ్చిందండి. ప్రెజెంట్ ఈ వీక్‌లో మీకు ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి. మీరు ఒక మంచి ప్లాన్‌తో బ్రేవ్‌గా స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి న్యూ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. సో, చేంజెస్‌కి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఐ లైట్ మై ఓన్ పాత్ అండ్ ఫైండ్ ఎ వే త్రూ ద డార్క్‌నెస్ వచ్చిందండి. ప్రెజెంట్ మీకున్న డార్క్ ఫేస్ నుంచి బయటికి రావడానికి మీరే ఒక లైట్ అవుతారు అనేదైతే చెప్పొచ్చండి. మీరే మీ ఓన్ పాత్‌ని క్రియేట్ చేసుకుంటారు. ప్రెజెంట్ మీకున్న ఫేస్ నుంచి బయటికి రావడానికి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. సిట్యుయేషన్స్ మీకు అనుకూలంగా ఉన్నాయండి. మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే గనక ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఎలాంటి రషింగ్ అవసరం లేదండి. స్లో డౌన్ అయ్యి మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మై థాట్స్ మేనిఫెస్ట్ మై రియాలిటీ వచ్చిందండి మీకు. మీ ఆలోచనలే మీ రియాలిటీ అవుతాయండి. సో, మీ థాట్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. ఈ వారం మీరు ఏ విషయంలో అయినా స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే గనక యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. పీరియడ్ మీకు అనుకూలంగా ఉంది. ఇది మీకు వచ్చిన మంచి అవకాశం అనేదైతే మీ మైండ్‌లో గుర్తుపెట్టుకొని ఎలాంటి హెసిటేషన్ లేకుండా మీరు స్టెప్ అయితే బ్రేవ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ ఫాలో మై ప్యాషన్ అండ్ యాక్ట్ విత్ హానర్ అండ్ ఇంటిగ్రిటీ వచ్చిందండి మీకు. మీ ప్యాషన్‌ని ఫాలో అవ్వండి. మీరు వేసే ప్రతి అడుగు నిజాయితీతో అండ్ చిత్తశుద్ధితో వేయండి. పూర్తి అవగాహన తెచ్చుకొని ఒక స్టెప్ అనేది మీరు వేయడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా అండ్ ఫేవరబుల్‌గా ఉందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను.
ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. మీరు అనుకున్నట్లు సిట్యుయేషన్స్ ఉండకపోవచ్చండి. బట్ మీరు అక్కడే ఆగిపోయి, ఆ విషయం గురించి ఆలోచించుకుంటూ, తలుచుకుంటూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనేదైతే మీరు గమనించాలండి. జరిగింది ఏదైనా సరే దాన్నింక మీరు మార్చలేరు అనేదైతే మీరు తెలుసుకోవాలి. కానీ మీరు వాటిని హోల్డ్ చేసుకొని, అక్కడే స్టాప్ అవ్వి, దాని గురించి ఆలోచించటం వల్ల మీకున్న మిగతా అవకాశాలను కూడా మీరు నోటీస్ చేయలేకపోతున్నారండి. మీ లైఫ్‌లో రీస్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ రీబ్యాక్ ఇవ్వచ్చు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. సో, మీరు మీ పాస్ట్ సిట్యుయేషన్స్ నుంచి, ఎనర్జీస్ నుంచి రిలీజ్ అవ్వండి ఫస్ట్. రీస్టార్ట్ చేయటానికి రెడీగా ఉండండి. ఐ షైన్ మై లైట్ అండ్ అన్లాష్ మై ఇన్నర్ రేడియన్స్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో మీరు వేసే ప్రతి అడుగు మీ ఇన్నర్ లైట్‌ని షైన్ చేసేలా ఉండాలి అనేదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. క్వీన్ ఆఫ్ పెంటసిల్ వచ్చిందండి మీకు. మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారా అనే క్వెషన్ అయితే మీ సెల్ఫ్‌కి ఒకసారి వేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించే కాదండి, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి, కేర్ తీసుకోవాలి అనేదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సెల్ఫిష్ కాదండి. ఇది అవసరం అనేదైతే మీరు తెలుసుకోండి. ఈ వీక్ మీరు సెల్ఫ్ కేర్ మీద, సెల్ఫ్ లవ్ మీద కాన్సంట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. ఐ యామ్ ఓపెన్ అండ్ రెడీ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే వచ్చిందండి మీకు. ప్రతిరోజు మీ లైఫ్ నేర్పేది ఏదైనా సరే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది మీ లైఫ్‌లో యూజ్ అవుతుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్‌లో మీకు రెస్ట్ అండ్ రికవరీ అనేది చాలా అవసరమండి. ఒక పాజ్ తీసుకోండి. ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోకుండా పీస్‌ఫుల్‌గా ఉండండి. మీ పవర్‌ని రీబ్యాక్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఐ రైజ్ అప్ విత్ కరేజ్ అండ్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే కరేజ్‌తో ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. వరల్డ్ కార్డ్ వచ్చిందండి మీకు. ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్ అనేదైతే చెప్పొచ్చండి. మీరు చేసిన హార్డ్ వర్క్‌కి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. కంప్లీషన్ అండ్ సక్సెస్ మూమెంట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇన్ ఎవ్రీ సైకిల్ ఆఫ్ లైఫ్ ఐ ఫైండ్ రిన్యూవల్ అండ్ బ్యాలెన్స్ వచ్చిందండి. మీ లైఫ్‌లో ప్రతి ఫేజ్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తూ అండ్ కొత్తదనాన్ని గుర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు.
మీరు మీతో హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరేమైనా దాస్తూ ఉన్నా, లేదా ఏ రెస్పాన్సిబిలిటీనైనా అవాయిడ్ చేస్తూ ఉంటే గనక, ఇప్పుడు మీకు టైం వచ్చిందండి వాటిని ఓన్ అప్ చేసుకోవటానికి, లేదా అలాంటి సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడానికి మీకిది సమయం అనేదైతే మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఐ ట్రీట్ అదర్స్ అండ్ మై సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ అండ్ హానెస్ట్ వచ్చిందండి. మీరు ప్రతి ఒక్కరితో అండ్ మీతో మీరు కూడా హానెస్ట్‌గా అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇది కరెక్ట్ టైం అనేదైతే మీకు తెలుసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. మీరు ఈ వారం డిస్సాటిస్ఫాక్షన్‌గా కొంచెం స్ట్రక్ అయినట్టు ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో, మీరు ఇలాంటి ఎనర్జీస్‌ని ఫేస్ చేయడానికి గల కారణాలు ఏంటో వెతకడానికి ట్రై చేయండి. మీరు సిట్యుయేషన్స్‌ని అండ్ థింగ్స్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూడడానికి ట్రై చేయండి. మీరు వాటిని చూసే పద్ధతిని మార్చుకోండి. అండ్ మీకెవరైనా సరే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటే గనక వారి హెల్ప్‌ని రిసీవ్ చేసుకోండి మీరు. వారిని ఒక పర్సన్‌లా కాకుండా యూనివర్స్ మీ కోసం పంపించిన హెల్ప్ అని అనుకుని ఆ హెల్ప్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా అయితే మీరు ఉండండి. ఐ సెట్ మై సెల్ఫ్ ఫ్రీ బై ఫర్‌గివింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ వచ్చిందండి మీకు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించండి. మీకు మీరు ఫ్రీడమ్ ఇచ్చుకోండి. అలాగే మిమ్మల్ని కూడా మీరు క్షమించుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. టెంపరెన్స్ వచ్చిందండి మీకు. మీరు ఈ వారం ఒక హీలింగ్ ఫేజ్‌లో అయితే ఉండబోతున్నారండి. దానివల్ల మీ లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. మీరు గైడెన్స్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. మీరు చెయ్యాలి అని అనుకున్న పనిలో ఏదైనా సరే మీరు సెల్ఫ్ డిసిప్లైన్డ్‌గా అండ్ సెల్ఫ్ కంట్రోల్‌గా ఉండాలి అనేదైతే మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీరు తీసుకున్న డెసిషన్ మీద స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. కామ్‌నెస్ ఫ్లోస్ ఓవర్ మీ అండ్ స్మూతెన్స్ మై సోల్ వచ్చిందండి మీకు. ఏం జరిగినా సరే ఈ వీక్ మీరు కామ్‌గా అండ్ రిలాక్స్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 6 ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో ఏ విషయంలో అయినా సరే మీకు హెల్ప్ కానీ, సపోర్ట్ కానీ కావాలి అని అనుకుంటే గనక మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి మీకది వస్తుందండి. మీరు చెయ్యాలి అనుకుంటే గనక మీకు చేయగలిగినంత చారిటీకి డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఐ లెట్ ద లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఫిల్ మీ విత్ లవ్ వచ్చిందండి మీకు. లవ్ అనే లైట్‌తో మీ లైఫ్‌ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.